మా ఛానల్లో కనుక వీడియోస్ మిస్ అవ్వద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఆల్, చాలా రోజుల తర్వాత చూసినట్టుంది నా ముఖం మీరు అందరూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. అండ్ చాలా 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 రోజులు అవుతుంది కెమెరా పట్టుకొని మాట్లాడి, లిటరల్లీ ఒక మంత్ అయిపోతుండొచ్చు. చాలా 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 జరిగిపోయినాయి ఈ టైంలో. అండ్ ఐ విల్ షేర్ ఆల్ వాట్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ నెక్స్ట్ బ్లాగ్స్లో షేర్ చేసుకుంటా. ఇది ఓన్లీ ప్యూర్ వినాయక చవితి బ్లాగ్. మేము ఎలా చేస్తాము ఈసారి, ఏమంటారు, ఈ కోవిడ్ సిచ్యువేషన్స్కి ఏం జరిగింది, లైక్ ఎలా చేసుకుంటున్నాము, ఏమైనా చేంజ్ చేసాం వినాయక చవితిలో. మేము అపార్ట్మెంట్లో కూడా గణేష్ పెట్టుకుంటాం అనమాట. కింద ఏం చేసినాము, లైక్ వాట్ చేంజెస్ వీ మేడ్ అనేది అన్ని ఈ బ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఈ బ్లాగ్ కొంచెం లెందీ అవుతుంది అబ్బా, చూసుకోండి. ఏం లైక్ బోర్ ఫీల్ అవ్వకండి, బోర్ కూడా ఏం ఫీల్ అవ్వరు, కొత్త కొత్తగా ఉంటాయి అంత. అండ్ మీరు వినాయక చవితి ఎలా చేసుకుంటారు, లైక్ ఏమేమి చేస్తారు స్వామికి, లైక్ మన గణపతికి ఏమేమి చేస్తారు, వాట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ యూ మేక్, ట్రెడిషనల్ ఫుడ్స్ అనేవి మీరు నాతో షేర్ చేసుకోండి. మేము ఉండ్రాళ్ళు చేస్తాం, తాల్కల పాయసం చేస్తాం, తుమ్మి కూర వండుతాము. తెలంగాణ సైడ్ తుమ్మి కూర వండుతారు, మరి ఎంతమంది వండుతారు దాన్ని, అవన్నీ కూడా నాకు చెప్పండి. అండ్ ఇన్ని రోజులు బ్లాగ్ షూట్ చేయనందుకు ఐమ్ సో సారీ. నా పర్సనల్ విషయాలలో ఐ వాజ్ వెరీ బిజీ. And a new thing happened in my life, like I have started a business. అవన్నీ కూడా షేర్ చేసుకుంటా మీతో. అండ్ ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూస్. బాయ్. మా మమ్మీ షీఈ్ మేకింగ్ ఉండ్రాలు అనమాట. ఇవేం మమ్మీ? ఎల్క ముషిక్ రాజ్. ఇది ఏంటది? దొప్ప అంటారు. దొప్పనా? ఓ, కుడుము అంటారు. ఓకే, కుడుము. ఇవి ఉండ్రాల. ఓ, చూసారా, ఉండ్రాలలోనే ఇన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. అండ్ కుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసి నేను అంత బ్లాగ్ తీయలేదు. ఇల్లు ఉడవడం, తుడవడం, ఆ ప్రాసెస్ అంత ఉంటుంది కదా పొద్దున. సో ఉడవడం తుడవడం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అంత పొద్దునంత నేను చేశాను. సో ఆ వీడియో షూట్ చేయలేకపోయాను నేను. అండ్ ఇంకా ఏమంటారు, తాల్కాయలు కూడా చేసేసారు అనమాట. అవన్నీ కూడా నేను కొంచెం కొంచెం పిక్స్లో చూపిస్తాను. అండ్ పూజ ఉంటుంది కమ్మింగ్. సో లెట్స్ కంటిన్యూ. ఉండ్రాల మధ్యలో బెల్లం పెడతారు. ఎంతమంది ఇలా పెడతారు చెప్పండి నాకు. సో అలా మనం బెల్లం పెట్టుకోవాలి మధ్యలో, ఉండాలి మధ్యలో పత్రి. అండ్ ఐ విల్ షో యూ, ఇప్పుడు కాదు, డెకరేషన్ కూడా అంతా అయిపోయింది. అండ్ నేను నైట్ ఏం చేశాను, ఇప్పుడు మార్నింగ్ లేచి తోరణాలు అవన్నీ పెట్టడం ప్రాబ్లం అవుతుంది. సో నైట్ ఏం చేశాను ఈలోపు చూసేసేయండి. సో నైట్ ఏమో తోరణాలను పెట్టేసాం. డైలీ మార్నింగ్ లేవగానే కొంచెం హడావిడి అయిపోతుంది, నైట్ అన్నీ పెట్టేశాను అనమాట. అంటే అవైలబుల్గా ఉన్న డోర్కి తోరణాలు పెట్టేస్తాము మేము.
అండ్ మెయిన్ డోర్కి కూడా పెట్టేశాను అనమాట మొత్తం. అండ్ నెక్స్ట్ గణేషాకి బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడానికి ఒక థర్మాకోల్ తీసుకొని దానికి అన్ని మామిడాకులు కూర్చామన్నమాట. ఐడియా ఇంప్లిమెంట్ చేసింది మాత్రం మా చెల్లి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేసేసరికి ఫ్లవర్స్ అన్నీ పెట్టేసింది. సో ఆ ఫుటేజ్ నేను తీసుకోలేకపోయాను. అండ్ దానికి కాపర్ లైట్స్ ఉంటాయి కదా, వాటర్లో కూడా వేయచ్చు అవి. ఆ లైట్స్ తీసుకున్నాం అనమాట. సో అవన్నీ దానికి డెకరేట్ చేసాము. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉందన్నమాట. దిస్ ఈస్ తాల్కల పాయసం. లుక్స్ సో డిలీషియస్ కదా. చూడు పనంతా నేను చేసి అక్కడ కూర్చుంది చూడు. మీరంతా చేస్తుంటే మీరు కోసం ఎవ్వరు పాపం నా ఫోన్లో ఫుల్ మెమొరీ ఉంది. అసలు వీడియో తీయడానికి చాలా కష్టమవుతుంది. ఇదేంటిది ఉందా అన్న, దిస్ ఇస్ చారు బాగా కాలుతుంది. ఇది సాల్కల్ పాయసం. అండ్ ఇంకేమున్నాయి అబ్బా, ఇట్లా ఎక్కువ ఫ్రెండ్లీగా మొత్తం ఫ్లవర్స్ పెట్టేసి లైట్స్ పెట్టేసి మా చెల్ల వేసాను అనమాట. ఈసారి డెకరేషన్ నేను ఉన్నాను చెప్తున్నావు కదా, చెల్ల చేసిందని. ఆహా, అసలు దేవుడి గురించి చెప్తే కూడా అబద్ధాలు చెప్తా అనుకుంటున్నాం మా చెల్లె. ఇప్పుడు ఎంతమంది లైక్ మేమైతే అడుగులు వేస్తాము గణపతి అవి విత్ సున్నం అండ్ జాజు అవైలబుల్గా లేదు. సో విత్ సంథింగ్ ఆ కలర్ అయితే తీసుకొచ్చిర్రు, ఏదో పిండి వేసి పసుపు వేసి సున్నం పసుపు వేసి ఆ కలర్ తీసుకొచ్చారు. ఇప్పుడు అడుగులు వేస్తాం. అండ్ గణేష్ని పెట్టేది అదంతా వీడియో నేను మాట్లాడలేనప్పుడు. సో బ్లాగ్ కంటిన్యూస్. ఈ ఇయర్ ఎక్కడికి వెళ్ళలేక వీ హ్యావ్ ఆర్డర్డ్ లంబోదరా కిట్ అండ్ ఇట్ కేమ్ విత్ జూట్ బ్యాగ్. ఇందులో మొత్తం కంపోస్ట్ ఉంది. సో ఇందులోనే గణేష్ని పెట్టి ఇందులో సీడ్స్ ఉన్నాయి, సీడ్స్ ఇచ్చారనమాట, అవి వేసేసాము. ఇందులో గణేష్ని పెట్టేసి ఆఫ్టర్ 3 days దీంట్లోనే నిమజ్జనం చేసేస్తాం అనమాట మనం. లంబోదర కిట్ ఆర్డర్ చేసామన్నమాట. సో దాంట్లో వచ్చిన రోజు చాలా 1 week బిఫోర్ వచ్చేసింది. సో ఆ రోజు ఎలా ఉంది గణేష్ అని తీసి చూడాల్సి వచ్చింది, ఎందుకంటే మన డ్యామేజ్ ఉంటే మళ్ళీ రిటర్న్ చేయడం కానీ వేరే గణేష్ తెచ్చుకోవడానికి కానీ ఉంటుంది కదా అని తీసుకున్నాను. బట్ పర్ఫెక్ట్ ప్యాకింగ్ చేశారు, బాగుంది. బట్ ఏం లేదు, ఆ మడ్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో అదే కొంచెం మొత్తం మట్టి అనేది, ఆ కంపోస్ట్ అనేది మొత్తం బయటికి వచ్చేసింది. సో అవన్నీ మంచిగా నీట్గా దులిపేసి పెట్టాను. అండ్ ఆ రోజు ఫుల్ రెయిన్ పడుతుండే, ఆ డబ్బా కూడా పైన ఏదైతే ఉందో అదంతా తడిచిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ గణేశాన్ని పెట్టే ముందు అన్నీ ఎడిట్ చేసుకున్నాను. ఫస్ట్ జూట్ బ్యాగ్లోనే పెట్టాను అనమాట. జూట్ బ్యాగ్ అక్కడ పెట్టేసి గణేశాన్ని అక్కడ పెట్టేశాను. ఫాదర్ లేరు కాబట్టి డాడీ ఉంటే డాడీ చేసేవారు, డాడీ లేరు కదా ఇప్పుడు ఇక్కడ. సో నేనే చేశాను అనమాట. సో గణేష్కి అంబ్రెల్లా చాలా హైట్ అయిపోయింది. సో కట్ చేయమని చెప్పాను వాళ్ళకి. గుడ్గా ఉండే సెటప్ మొత్తం. అండ్ నెక్స్ట్ మా కంకణాలు అవన్నీ కట్టుకున్నాము పూజ స్టార్ట్ అయ్యే ముందు. అన్ని గణేష్కి పత్రి దండలు అవన్నీ కూడా వేసేసామన్నమాట. అండ్ పూజ స్టార్ట్ అయిపోయింది.
పొద్దు నుంచి ఫుల్ వర్క్ కింద కూడా వెళ్ళి చేయాల్సి వచ్చింది. కింద వెళ్ళి పువ్వులు కూర్చాము, అంతా కొంచెం క్లాత్ అవన్నీ వేసేసి కింద కార్పెట్ వేసేసి అన్నీ సెట్ చేసామన్నమాట. అండ్ ఒకటే రోజు పూజ అండ్ ఈరోజు మా పూజ అండ్ ఒకటే రోజు ఎవ్రీ టైం అపార్ట్మెంట్లో 5 feet 6 feet గణేష పెడతాం కింద. బట్ ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్స్లో ఎందుకు అవసరం లేదు అని ఫస్ట్ అనుకున్నాం. కానీ అలా ఎత్తేయద్దు, అట్లా చేయకుండా ఉండొద్దు పూజ, గణేష్ని ప్రతిసారి పెట్టినట్టే పెట్టాలి అన్నారని ఈసారి 1 feet గణేష ఎకో ఫ్రెండ్లీ గణేష తీసుకొచ్చాము. మా ఇంట్లో కూడా అంతే, ఇట్స్ ఫ్రమ్ లంబోదర. అది కూడా ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు జూట్ బ్యాగ్లో. అండ్ ఇది కూడా అంతే, మడ్తో చేసిన వినాయక కాబట్టి ఇక్కడ నిమజ్జనం చేస్తాం, ఇమర్షన్కి ఎక్కడికి వెళ్ళాం అనమాట. అండ్ ఈరోజు ఫుల్ టయర్డ్ ఉండే అండ్ నాకు రెడీ అయ్యే ఓపిక కూడా లేదు. అండ్ ఇప్పుడు వెళ్ళి పూజకి సంబంధించి కొన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీస్తాను అండ్ మా గణేష లాస్ట్లో ఎలా ఉంటారో చూపిస్తాను. అండ్ అక్కడికి బ్లాగ్ ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చాక ఓపిక ఉంటే తీస్తాను, లేకపోతే లేదు. మ్యాక్సిమం అక్కడికే బ్లాగ్ ఎండ్. అండ్ దిస్ బ్లాగ్ కంటిన్యూస్. లాస్ట్ నైటే మా పూజ అయిపోయింది మా కింద గణేష్ దగ్గర. సో ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళందరం ఒకటే రోజు పూజ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే నిమజ్జనం కూడా చేసేసాం అనమాట. అండ్ ఒక టబ్ తీసుకొచ్చి దాంట్లో నిమజ్జనం చేసాం గణేష్ని. ఎవ్రీ టైం 11 days 5 days అలా పెట్టుకుంటాం. బట్ ఈసారి ఈ సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి ఒకటే రోజు పెట్టాము. అండ్ కిందకు కూడా రావడానికి ఎవరు భయపడుతుండే అనమాట. సో ఒక్కరోజు పెట్టేసి నిమజ్జనం చేసేసాం. అండ్ చాలా చాలా బాగా అనిపించింది మాకు అలా చేయడం. మా ముందు నిమజ్జనం ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ టైం గణేష ఇంకా చాలా రోజులు ఇంకా గ్రాండ్గా చేసుకుందామని అనుకున్నాము. అండ్ ఇదంతా నార్మల్ అయిపోవాలి సిచ్యువేషన్ అని అనుకున్నాం. అండ్ కొన్ని స్లోమోస్ అండ్ కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి. బాయ్.